అందరికీ నమస్కారాలు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం గెలిచినందుకే కాదు, 2019లో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి వాళ్ళ నిర్ణయాన్ని ఎందుకు ఈ విధంగా ఇచ్చారనేది ఆలోచించి దానికి తగినట్టుగానే ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుని గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాలు వాళ్ళకి అండగా ఉంటూనే ప్రజా పోరాటాలు చేస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ కోసము ప్రజల కోసము మొత్తము ఆలగడ్డ తాలూకాలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు మేము ముగ్గురం కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఇది మా ఇబ్బంది, మా కష్టం, మా రాష్ట్రము మనం బాగుపడాలని ఒక ఆలోచనతో అందరం కూడా కష్టపడడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో వచ్చిన ఈ రిజల్ట్స్ చూస్తుంటే నిజంగా ప్రజలు మనసుతో ఆలోచించారు. ఆలోచించి ఈ రోజు ఎవరి నాయకత్వం ఉంటేనే మనకి మేలు జరుగుతుందని ఈ రోజు వీళ్ళు ఇచ్చిన ఈ తీర్పుని ప్రజలందరూ కూడా నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గెలుపు మా గెలుపు కాదు, ప్రజల గెలుపు. వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రం వ్యాప్తం మొత్తం కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జన సైనికులు, బీజేపీ పార్టీ ప్రతి చోట కూడా సమస్యలని ఎత్తి చూపెట్టి వైసీపీ నాయకులు చేసే అరాచకాలు, అక్రమాలు బయట పెడుతూ ప్రజలని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు 3 పార్టీలు కష్టపడ్డాయి. కాబట్టి ఈ రోజు ఈ విధంగా రిజల్ట్స్ రావడం జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే కష్టపడిన దానికి ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారనేది ఒక తీర్పు ఈ రోజు ప్రజలు ఇవ్వడం కూడా చాలా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, మరి వైసీపీ నాయకుల పరిస్థితి ఏందనేది కూడా ఇప్పుడు ఆలోచించాలా. ఎందుకంటే వైసీపీ నాయకులు ఈరోజు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, ఓడిపోతున్నామని తెలిసి కూడా, వాళ్ళకి తెలిసి కూడా ప్రజలని, ముఖ్యంగా కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా చివరిగా కూడా మరి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి వాళ్ళతోనే తప్పుడు ప్రచారాలు చేపించి బెట్టింగ్లు దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలనే చేసుకోవడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ కొట్టారు ఒక సినిమాలో, ఏ దాంతో అయితే నువ్వు మొదలు పెడతావు దాంతోనే నువ్వు ఉంటావు అని చెప్పి. ఈ రోజు వైసీపీ నాయకులు దేంతో అయితే మొదలు పెట్టారో దాంతోనే వాళ్ళు మిగిలిపోయినారు. ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా ఇంకా మభ్య మాటలు చెప్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాలా. వాళ్ళు కూడా ఏం చెప్తారనేది కూడా. ఈ రోజు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని గౌరవిస్తూ ప్రజా సమస్యల గురించి తప్పకుండా అసెంబ్లీలో పోరాటాలు చేస్తాము. ప్రజా సమస్యలు తీర్చడానికి అన్ని విధాలుగా కూడా మేము కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డ తాలూకాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఈ తీర్పుని గౌరవించడమే కాకుండా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నాతో పాటు కార్యకర్తలు అండగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.